నమస్తే నేను గాయత్రి వెల్కమ్ టు ప్రైమ్ 9 అనాలిసిస్. ప్రధానంగా ఈ రోజు అనాలిసిస్ లో మనం డిస్కస్ చేసుకోబోయే టాపిక్ ఏంటి అంటే ఏపీలో ఎలక్షన్స్ హడావిడి మొదలైపోయింది. సో రేపు మధ్యాహ్నం 2 గంటలకి ఎలక్షన్ నోటిఫికేషన్ కూడా రిలీజ్ కాబోతోంది అని వార్తలు వస్తున్నాయి. సో ఎలక్షన్ నోటిఫికేషన్ రిలీజ్ కాగానే నేతలంతా కూడా తమ తమ ప్రచారాలతో దూసుకుపోతూ ఉన్న విషయం మనందరికీ తెలిసిందే. సో ఈ ప్రచారాల నేపథ్యంలోనే ఎన్డీఏ కూటమి తర్వాత ఇటు టీడీపీ, బీజేపీ, జనసేన 3 పార్టీల కలయిక తర్వాత ఒక భారీ బహిరంగ సభనైతే గుంటూరు జిల్లాలోని చిలకలూరుపేటలో ఈ నెల 17వ తారీఖున ఒక భారీ బహిరంగ సభను ఏర్పాటు చేస్తున్నారు. ఆ సభకు సంబంధించి ఎన్నో ఏర్పాట్లు కూడా పూర్తవుతున్నాయి. ఆ సభ మీద అందరికీ ఆసక్తి కలుగుతోంది. ఎందుకంటే అదే సభ మీద ప్రధాని నరేంద్ర మోదీ, అలాగే జనసేన అధినేత పవన్ కళ్యాణ్, అలాగే టీడీపీ అధినేత చంద్రబాబు ఒకే వేదికపై మనకి కనిపించబోతున్నారు. సో ఈ 17వ తారీఖు గుంటూరు జిల్లా చిలకలూరిపేటలో జరగబోయే ఈ ఎన్డీఏ కూటమికి తొలి సభకి ప్రజాగళం అనే పేరుని పెట్టడం జరిగింది. సో ఏపీలో ఎన్నికల హడావిడి ఎలక్షన్ నోటిఫికేషన్ తర్వాత ఏ విధంగా ఉండబోతుంది, ప్రచారం ఏ విధంగా చేయబోతున్నారు, అలాగే ప్రచారం హోరాహోరీ అనేది ఏ విధంగా జరగబోతుంది, సీఎం ఎవరు అవబోతున్నారు అనే దాని మీద ఉత్కంఠ నెలకొన్న పరిస్థితి చూడాలి. మరి ఏపీలో ఎన్నికల హడావిడి ఏ విధంగా ఉండబోతోందో, ప్రచారాల జోరు ఎంత మేర ఉండబోతుందా అనేది వేచి చూడాల్సిందే.